Hello everyone, welcome to BTech Life. Now let us discuss NASR 25 regulation 2 marks important questions. సో చాలా మెంబర్స్ మెసేజ్ చేశారు షార్ట్ క్వశ్చన్స్ కావాలని. సో అందుకే యూనిట్ వైజ్ షార్ట్ క్వశ్చన్స్ మీకోసం వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ట్రీ అండ్ కోడ్ ట్రీ. వాట్ ఆర్ ట్వింగ్స్ అండ్ లింక్స్? డిఫైన్ ఫండమెంటల్ లూప్. వాట్ ఈస్ టైసెట్ మ్యాట్రిక్స్? డిఫైన్ కర్సెట్ మ్యాట్రిక్స్ అండ్ స్టేట్ ప్రాపర్టీస్ ఆఫ్ టైసెట్ మ్యాట్రిక్స్. సో ఇంకా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, మీకు ఇంకా టైం ఉంది, 6 కాకుండా ఇంకా వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలనుకుంటే స్టేట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కర్సెట్ మ్యాట్రిక్స్, డిఫైన్ సెల్ఫ్ ఇండక్టెన్స్, డిఫైన్ మ్యూచువల్ ఇండక్టెన్స్, డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, ఈ టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇవైతే 2 మార్క్స్ క్వశ్చన్స్. సో R25 రెగ్యులేషన్ వాళ్ళకి 2 మార్క్స్ కదా. సో మీకు 2 మార్క్స్ ఉన్న 1 మార్క్ ఉన్న ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. సో మోస్ట్లీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డిఫైన్, వాట్ ఈజ్, ఇంకా స్టేట్ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే అడుగుతారు. నెక్స్ట్ యూనిట్ 2లో క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ టైమ్ కాన్స్టెంట్, డిఫైన్ ట్రాన్సియంట్ రెస్పాన్స్, వాట్ ఈజ్ రెజోనెన్స్ అండ్ డిఫైన్ బ్యాండ్విడ్త్ అండ్ డిఫైన్ ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్. సో ఇంకా మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే చెప్తా వినండి. సో డిఫైన్ ట్రాన్సియంట్ రెస్పాన్స్, డిఫైన్ స్టడీ స్టేట్ రెస్పాన్స్, వాట్ ఈజ్ రెజోనెన్స్, డిఫైన్ క్వాలిటీ ఫ్యాక్టర్, వాట్ ఈజ్ డాంపింగ్ ఫ్యాక్టర్ అండ్ డిఫైన్ ఓవర్ డాంప్డ్ రెజోనెన్స్, డిఫైన్ క్రిటికల్లీ డాంప్డ్ రెస్పాన్స్ అండ్ డిఫైన్ అండర్ డాంప్డ్ రెస్పాన్స్. సో రెజోనెన్స్ కాదు, రెస్పాన్స్. ఫస్ట్లో రెజోనెన్స్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫైన్, నేను మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్లో రాసా. అండ్ మీకు ఇంకా టైం ఉంది, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చదవాలనుకున్నాం అనే వాళ్ళకి నేను చెప్తున్నా కదా, ఆ క్వశ్చన్స్ చదవండి. డిఫైన్ 2-part నెట్వర్క్, డిఫైన్ ABCD పారామీటర్, డిఫైన్ ఇమేజ్ ఇంపిడెన్స్, డిఫైన్ ఇటరేటివ్ ఇంపిడెన్స్, డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇంకా క్వశ్చన్స్ ఏంటంటే డిఫైన్ Z పారామీటర్స్, Y పారామీటర్స్, H పారామీటర్స్ అడగొచ్చు. అండ్ ఇంకా డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్, డిఫైన్ ఇమేజ్ ఇంపిడెన్స్, ఇంకా ఇటరేటివ్ ఇంపిడెన్స్, వాట్ ఈజ్ డ్రైవింగ్ పాయింట్ ఫంక్షన్, డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇలా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీకు టైం ఉంటేనే ఎక్స్ట్రా నేర్చుకోండి, లేదంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కదా, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఎలాగో లాంగ్స్ ఇంపార్టెన్స్ నేర్చుకుంటారు కదా, సో అందులో నుంచే షార్ట్స్ అడగొచ్చు. ఒక రీడ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్ 4. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 4 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇవైతే యూనిట్ 4 క్వశ్చన్స్. డిఫైన్ ఫిల్టర్, డిఫైన్ కాన్స్టాంట్ K ఫిల్టర్ అండ్ ఇంకా డిఫైన్ T అటెన్యూయేటర్, డిఫైన్ పై అటెన్యూయేటర్, డిఫైన్ M డిరైవ్డ్ ఫిల్టర్. సో ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలి అనుకునే వాళ్ళకి క్వశ్చన్స్ చెప్తా వినండి. సో క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈజ్ పాస్ బ్యాండ్, వాట్ ఈజ్ స్టాప్ బ్యాండ్, డిఫైన్ కాన్స్టాంట్ K ఫిల్టర్, డిఫైన్ M డిరైవ్డ్ ఫిల్టర్, ఇంకా వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్, T అటెన్యూయేటర్, పై అటెన్యూయేటర్, ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మీకు NAS నోట్స్ కావాలంటే ఈమెయిల్కి మెసేజ్ చేయండి, btechlifemine@gmail.com. సో అందులో మీకు కంప్లీట్ నోట్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. సో నోట్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ₹100. సో పే చేసే వాళ్ళే మెసేజ్ చేయండి, బికాస్ మీకే టైం వేస్ట్ కదా మెసేజ్ చేయడం వల్ల. సో నెక్స్ట్ యూనిట్ 5. ఇవైతే యూనిట్ 5 క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ పోల్, వాట్ ఈజ్ ద ఫోస్టర్ వన్ ఫార్మ్ అండ్ కాజర్ వన్ ఫార్మ్, డిఫైన్ నెట్వర్క్ సింథసిస్, డిఫైన్ ప్రాపర్టీస్ ఆఫ్ పాజిటివ్ రియల్ ఫంక్షన్స్. సో ఇంకా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే స్టేట్ ప్రాపర్టీస్ ఆఫ్ పాజిటివ్ రియల్ ఫంక్షన్, ఇంకా డిఫైన్ నెట్వర్క్ సింథసిస్, వాట్ ఈజ్ ఫోస్టర్ ఫార్మ్, ఫోస్టర్ 1 ఫార్మ్ 2 ఫార్మ్ అండ్ క్వర్ 1 ఫార్మ్ 2 ఫార్మ్, ఇంకా డిఫైన్ పోల్, డిఫైన్ జీరో, ఇలా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నచ్చకున్నా, సో వీడియో చేశాను కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.